రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన అవతారం, పైగా రామో విగ్రహవాం ధర్మ, రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. అందుకే తన వివాహం విషయంలో తాను నిర్ణయం చేసుకోడు. అదే విశ్వామిత్రుడు అంతకు పూర్వం ఆ కుశనాభుని యొక్క కుమార్తెల ఘట్టాన్ని రాముడికి చెప్పి ఉన్నాడు. వాళ్ళొక మాట అంటారు, పితాహి ప్రభరస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అంటారు. మా తండ్రి గారు నిర్ణయించినటువంటి సంబంధాన్ని మేము చేసుకుంటాం తప్ప మా అంత మేముగా స్వతంత్రించి తండ్రిని ధిక్కరించి వివాహం చేసుకోము అంటారు. రాముడు నరుడిగా వచ్చి ధర్మ పరిపాలన చేసేటటువంటి మహాపురుషుడు. అటువంటి వాడు దశరథ మహారాజు గారిని అతిక్రమించి దశరథుడికి తెలియకుండా తన వివాహాన్ని తాను నిశ్చయం చేసుకోడు. ఏదో శివధనుర్భంగం చేశాడు కదా అని జనక మహారాజు గారు నియమం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక శివధనుర్భంగం చేసిన వాడికి పిల్లనిస్తానని రాముడు మాత్రం స్వీకరించడానికి సిద్ధపడడం. ఎందుకని అంటే అసలు సీతమ్మ తనకు భార్యగా ఉండడానికి యోగ్యురాలా కాదా? తనకి సీతమ్మకి మధ్య అనుబంధం ఆలుమగలుగా దాంపత్యం నెరపడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుందా? ఇది నిర్ణయించగలిగినటువంటి వాడు తండ్రి ఒక్కడే. తనకి ఎవరు కోడలుగా రావాలి అన్నది నిర్ణయించేటటువంటి అధికారం ఇంటి యజమాని అయినటువంటి వాడిది, బిడ్డల్ని కన్న తండ్రిది. అటువంటి తండ్రి నిర్ణయం చెయ్యాలి. అంతేకాని దశరథ మహారాజు గారు నిర్ణయం చెయ్యకుండా రాముడు స్వతంత్రించి తనకి తానుగా నిర్ణయం చేసుకోడు. అందుకే మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతోంది కాబట్టి యజ్ఞం చూడ్డానికి వెడుతున్నానని విశ్వామిత్రుడు చెప్పి తీసుకెళ్ళాడు తప్ప అక్కడ శివధనస్సు ఉందని కానీ, ఆ శివధనస్సుని ఎక్కు పెడితే నీకు పిల్లనిస్తారని కానీ, నువ్వు ఎక్కు పెట్టగలవని కానీ, సీతా కళ్యాణం జరగాలని కానీ విశ్వామిత్రుడు ఎక్కడా మాట్లాడడం. ఎందుకంటే గురువు యొక్క గాంభీర్యం గురువుది. ఆయన వెలితి ప్రసంగం చెయ్యకూడదు. రాముడి దగ్గరికి వెళ్ళి, రామా మిథిలా నగరంలో సీతమ్మ ఉందోయ్, అయ్యో నిజ, కారణజన్మురాలు, వీర్యశుల్క, శివధనస్సు ఎక్కుపెట్టిన వాళ్ళకి పిల్లనిస్తానని జనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు ఎక్కువ పెట్టగలవోయ్, నీకు ఆమెనిచ్చి వివాహం చేస్తాను, ఆమె బహుసౌందర్యవతి అని విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి. రాముడు అంటాడు, మా నాన్నగారు కదా గురువుగారు, అది నిర్ణయం చెయ్యాలి అంటాడు. అప్పుడు గురువుగారి మర్యాద ఏమైపోతుంది? అందుకే ఎక్కడా విశ్వామిత్రుడు తొణకడు బెణకడు. మహానుభావుడు విశ్వామిత్రుడు. అసలు శ్రీరామాయణం బాలకాండలో ఆ విశ్వామిత్రుడి యొక్క మాట తీరు చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది. అందుకే తాను యజ్ఞమును చూడ్డానికి వెడుతున్నానని చెప్పాడు తప్ప నీకు కళ్యాణం చేయిస్తానని ఆయన చెప్పలేదు. మరి రాముడు ఎందుకు వెళ్ళాడు? గురువుగారి వెంట వెళ్ళడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు. అందుకే గురువుగారి వెంట శిష్యుడు వెళ్ళాడు. గురువుగారు ఎందుకు వెళ్ళారు? యజ్ఞం చూడ్డానికి వెళ్ళారు. ఆయన ఏమైనా అబద్ధం చెప్తున్నాడా? అబద్ధం కాదు, నిజంగా యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం చూడడానికే వెళ్ళాడు. అనుషంగిక ప్రయోజనం. విశ్వామిత్రుడికి రామావతారం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రధానమైన విషయం సీతారామ కళ్యాణం. కానీ అది రాముడు ధర్మాన్ని అతిక్రమించవలసిన అవసరం లేకుండా జరగాలి. దానికి దారి చేసిన మహానుభావుడు విశ్వామిత్రుడు. శ్రీరామాయణంలో సీతారాముల్ని 3 మాటలు ముగ్గురు కలిపారు. ఆ ముగ్గురు మహాపురుషుల వలనే రామాయణం నడిచింది అని. మొదట కలిపినవాడు విశ్వామిత్రుడు. రెండవ మాట సీతారాములు విడిపోయినప్పుడు కలిపినవాడు హనుమంతుడు. మళ్ళీ చిట్ట చివర సీతారాముల్ని కలిపినటువంటి వారు రామాయణ కర్త అయినటువంటి వాల్మీకి.